హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చాను అనమాట మహేష్ బాబు గారు మూవీ గురించి. ఇక చూసుకుంటే ఈరోజు రాజమౌళి గారి బర్త్డే కావడం విశేషం. ఇందులో మంచి మంచి అప్డేట్స్ అయితే SSMB 29 గురించి అయితే రాజమౌళి గారు విడుదల చేయడం జరిగింది. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు, అసలు ఎన్ని పాటలుగా వస్తుంది, అవి కూడా మీకోసం ఇందులో నేను క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేస్తే అయితే మీకైతే అర్థం కాదనమాట. ఒక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పవర్ఫుల్ మూవీగా ఒక పాన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సంగతి మీకు తెలిసిందే. శుక్రవారం జగన్న బర్త్డే సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో SSMB 29 ట్రెండింగ్ వర్క్ అవుతుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ తప్ప పూజా కార్యక్రమాల నుండి నటీనటులు అన్నీ కూడా ఫుల్ కన్ఫర్మ్ క్లారిటీగా ఉంటాయి. రాజమౌళి రీసెంట్గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఫ్రీ లుక్ నవంబర్లో బిగ్ సర్ప్రైజ్ అంటూ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం SSMB 29 బిగ్ సర్ప్రైజ్ నవంబర్ 16న ఉంటుందని తెలుస్తుంది. తన మూవీ గ్లోబల్ ట్రోటర్ అంటూ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. ప్రపంచ పర్యాటకుడు లేదా భూగోళాన్ని చుట్టే వ్యక్తి అని అర్థం. ఆఫ్రికన్ అడవుల్లో నేపథ్యంలో సాగే సాహసయాత్రగా ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఆ రోజు ఫస్ట్ లుక్ టైటిల్తో పాటు గ్లిమ్స్ కూడా అనౌన్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది. గ్లిమ్స్ని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయనున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబి ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాగా తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సాగుతుంది. దాదాపు 60 కోట్లతో వారణాసి సెట్లో వేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మహేష్ బాబుపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మహేష్, ప్రియాంక చోప్రాలపై హై ఎనర్జీ ఫోక్ నృత్య సంగీతం ఉంటుందని తెలుస్తుంది. అనౌన్స్మెంట్ కన్స్ట్రక్ట్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఈ పాటకి రాజు సుందర్ కొరియోగ్రఫీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతోపాటు మరో 2 సాంగ్లు కూడా భారీ పోరాట సన్నివేశాలు జక్కన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ని ఫిక్స్ చేశారని తెలుస్తుండగా ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక జన్ 63 గ్లోబల్ ట్రాటర్ అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణికుడిగా బ్యాక్డ్రాప్ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. డివోషనల్ టచ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోపాటే మూవీలో సంజీవని ఓ కీలక హాస్యం కాబోతుందని సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడిగా మహేష్ కనిపిస్తున్నాడంట. ఇప్పటి వరకు SSMB 29 ప్రాజెక్టు గురించి రాజమౌళి ఎలాంటి విషయాలు బహిరంగంగా చేయలేదు. ఈ సినిమా గురించి ఏ చిన్న బగ్ అయినా సోషల్ మీడియాలో నిమిషాలు ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా సెట్స్ నుండి ఫోటో లీక్ ఘటనలు భద్రత మరింత పెంచారు. మూవీలో మహేష్తో పాటు ప్రియాంక చోప్రా, ఆర్ మాధవన్, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. 2027లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ విషయానికి వస్తే రాజమౌళి గారు చాలా వరకు కన్ఫర్మేషన్ అయితే చేశారనమాట. పార్ట్లు అనేది 2 పార్ట్లుగా ఈ మూవీ అయితే రాబోతుంది. ఇక పార్ట్ 1 అయితే మనకు 2027లో రాబోతుంది అనమాట. ఇక పార్ట్ 2 గురించి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇంకా చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.